పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఫ్లాగ్షిప్ స్కీమ్పై వర్క్షాప్ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మేరా యువ భారత్ పత్తిపాక గ్రామానికి చెందిన యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వర్క్షాప్ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ యువజన అధికారి వెంకట రాంబాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ కీర్తికాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వర్క్షాప్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ద్వారా వచ్చే స్కీమ్తో పాటు స్వయం ఉపాధిపై పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. యువత ఉపాధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రస్తుతం ఎదురవుతున్న పలు సైబర్ నేరాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి వెంకటరాంబాబు మాట్లాడుతూ యువత స్వతహాగా ఆర్థికంగా ఎదగడం కోసం ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించామని తెలిపారు. రానున్న రోజుల్లో యువత ఆర్థికంగా అన్ని రంగాల్లో రాణించేందుకే కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తిపాక శక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేష్, సభ్యులు సిద్ధార్థ్, రాహుల్, ఇర్ఫాన్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. అది ఒక పిఎంఈజీపీ గురించి కూడా వాళ్ళు క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. పిఎంఈజీపీలో భాగంగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో సబ్సిడీ 50 lakhs వరకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సర్వీస్ సెక్టార్లో 25 lakhs వరకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా రూరల్ వారికి 35% సబ్సిడీ, అర్బన్ వారికి 25% సబ్సిడీ కూడా ఈ స్కీమ్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎలా పొందాలి ఏంటనేది జిఎండిఐసి గారు క్లుప్తంగా ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు అదే యువజన సంఘ సభ్యులందరికీ కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇంతలో వాళ్ళు స్వయంగా ఉపాధి చేయడం, అలాగే విధంగా మనకి దగ్గరలో ఉన్న రిసోర్స్ని ఉపయోగించి మనం ఒక చిన్న స్టార్టప్ కానీ చిన్న ఇండస్ట్రీ ఎలా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ప్రజెంట్ చిన్న వస్తువుల్ని తయారు చేసి ఫుడ్ విధంగా కూడా ఎలాగ అమ్మాలనే విషయం కూడా వాళ్ళ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జాబ్కే గుర్తింకే కాకుండా వాళ్ళంతలో వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చొని విధానంగా ఈ స్కీమ్స్ ఎలా తోడ్పడతాయి అనేది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం.